వెంకటేశ్వర రెడ్డి గారి అభిప్రాయం కూడా తీసుకుందాం. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం. దీన్ని ఏ విధంగా చూడాలి సార్? ఎందుకంటే మనం మొన్నే మాట్లాడుకున్నాం, టీటీడీలో అనేక వివాదాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి, ఏంటిది అనుకున్నప్పుడు కూడా మీరు మీ అభిప్రాయం చెప్పున్నారు. అది కాకుండా ఇప్పుడు ఈ తొక్కిసలాట అన్నటువంటి ఈ పాయింట్కి సంబంధించి మీరు ఏం చెప్తారు? ముందుగా బీఆర్కే న్యూస్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి శుభోదయం అని చెప్పడానికి బాధగా ఉన్న మిగతా ప్రజలందరికీ శుభోదయం చెప్పాలి కాబట్టి శుభోదయం. ఇక జరిగిన ఇన్సిడెంట్ ఎవరు ముందుగా ఊహించింది కాదు, కానీ దీన్ని రాజకీయంగా మాట్లాడదలుచుకోలేదు. జరిగిన ప్రాణాలు కోల్పోయి పెద్ద ఘోరం జరిగింది కాబట్టి అది తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుణ్ణి దర్శించుకోవడానికి, పుణ్యం తీసుకోవడానికి వచ్చిన భక్తులకి జరిగిన కార్యక్రమం ఇది. భక్తులకు జరిగిన వాళ్ళ ప్రాణాలు పోవడం అనేది చాలా ఘోరం, చాలా బాధాకరమైన విషయం. దీన్ని రాజకీయంగా కోణంలో కాకుండా నా అభిప్రాయం నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. నా అభిప్రాయం నేనేమంటానంటే, వైకుంఠ ఏకాదశి ఉందని, దానికి ద్వాదశ ముహూర్తాలు, అవి మంచి ముహూర్తాలని, శాస్త్రాల ప్రకారం ప్రజలు ఆ రోజుల్లో దర్శనం చేసుకుంటారని, సర్వదర్శనం మనం ఏర్పాటు చేస్తున్నామని, ఆ సర్వదర్శనం 10 రోజులు ఏర్పాటు చేస్తున్నప్పుడు భక్తులు విరివిగా వస్తారని ముందుగా అంచనా వేసి ఉండాల్సింది టీటీడీ ఒకటి. అట్లానే ఈ టోకెన్ల సిస్టమ్ ఇంకొక 10 రోజులు 20 రోజులు ముందు నుంచే పెట్టి ఉండాలి. అక్కడ భద్రతా ఏర్పాట్లు అవాంఛనీయ సంఘటనలు ఎక్స్పెక్ట్ చేసి ఖచ్చితంగా భద్రతా ఏర్పాట్లు కానీ, క్యూ లైన్ల విషయం కానీ, అక్కడ రద్దీ జరగకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేసి ముందుగానే ప్రికాషన్స్ తీసుకొని మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇకపోతే తిరుపతికి మనం వచ్చేటప్పుడు కింద కారు మీద వేరే స్టిక్కర్ కానీ, వేరే టోకెన్ కానీ ఉంటేనే మనం చర్యలు తీసుకునే పరిస్థితిలో అక్కడ టీటీడీ వ్యవస్థ ఉంది, సీసీ కెమెరాల వ్యవస్థ ఉంది, మొత్తం యంత్రాంగం అంతా పటిష్టంగా ఉంది. ఈ పటిష్టమైన ఈ వ్యవస్థని ప్లానింగ్ లేకుండా, ఒక పద్ధతి ప్లానింగ్ అనేది లేకుండా, అవగాహన లేకుండా షార్ట్ టర్మ్ లో పెట్టడం, ఇప్పుడు షార్ట్ టర్మ్ లో ఈ టోకెన్ సిస్టమ్ పెట్టడం, ఇప్పుడు పలానా రోజు దర్శనానికి ఇస్తున్నాం అనుకున్నప్పుడు ఒక 20 రోజుల ముందు నుంచో, ఒక నెల ముందు నుంచో ఈ టోకెన్ సిస్టమ్ పెడితే ఒక్కరోజు ఈ రద్దీ జరగదు. ఒకవేళ ఇప్పుడు మీరు అనుకోని పెట్టాలనుకున్నా ముందుగానే విస్తృతమైన ఏర్పాట్లు, ఎక్కువ కౌంటర్లు, ఆ కౌంటర్లోకి రావడానికి ఒక ప్రణాళిక, ఏది ఒక్కసారిగా తొక్కిసలాటకు రాకుండా ఉండడం కోసం ముందుగానే చెక్ గేట్స్ ఆ చెక్ గేట్స్ పెట్టి అక్కడి నుంచి వాళ్ళు టోకెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు అక్కడి నుంచి ఎలవ చేయకుండా ఉండడం. ఇట్లాంటి చెక్ గేట్స్ పెట్టేసి ఎక్కడికెక్కడ పకడ్బందీ గల ఏర్పాట్లు జరిగి ఉన్నట్టయితే ఈ 6 ప్రాణాలు కోల్పోవడం, ఇంకా అస్వస్థకు గురైన వాళ్ళు ఇంకా ఉన్నారంటున్నారు. మరి వాళ్ళలో ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో, ఎంతమంది నిలబెట్టుకుంటారో అనేది ఆ భగవంతుడికే తెలియాలి. నేననేది ఖచ్చితంగా ఇది పూర్తిగా టీటీడీ పరిపాలనా వ్యవస్థ వైఫల్యం. అంటే ఒకటి వెంకటేశ్వర రెడ్డి గారు, అంటే నేను అడ్డు రావట్లేదు, మీరు చెప్పేదానికి నేను అడ్డు రావట్లేదు, నేనేమి ఖండించట్లేదు. మీరు చెప్పేది టీటీడీ వ్యవస్థ పాలనా వైఫల్యం కింద మనం భావించేటట్లయితే మొన్న ఇచ్చినటువంటి ప్రకటనను మనం ఒకసారి చూడాలి. ఇక్కడ ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి పీసీఆర్. రిలీజ్ చేశారు, వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు మార్గదర్శకాలు అంటూ ఒకసారి పేపర్ చూసుకోండి, ఎందుకంటే దాన్ని క్లియర్గా ఇచ్చారు. మొత్తం తొక్కిసలాట్లు లాంటివి జరగకుండా భక్తులు ఒక్కరోజు మాత్రమే దర్శనానికి కాదు, ఆ ఒక్కరోజు దర్శనాలు ఏం కాదు అన్నట్టుగా 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనం అనేది జరుగుతుంది అని చెప్పి చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెప్పారు. ఇది మనకి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఉన్నటువంటి. ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మనం ఒకసారి చూసినట్లయితే మళ్ళీ ఒకసారి భక్తులందరికీ కూడా, ఎందుకంటే క్రౌడ్ బాగా ఎక్కువ ఉంటే మళ్ళీ అక్కడ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు వీటికి ఇబ్బందిగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకి మార్గదర్శకాలు మొత్తం 10 నుంచి 19 వరకు మీకు ఈ వైకుంఠ ద్వార దర్శనం అనేటువంటిది జరగబోతోంది. మొత్తం 7 లక్షల మందికి పైగా భక్తులు
దీనికి వచ్చేటువంటి అవకాశం ఉంది, దర్శనం చేసుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్క్ ధరించండి, చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. ఎందుకంటే హెచ్ఎంపీవీ వైరస్ వచ్చినటువంటి నేపథ్యంలో టీటీడీ వాళ్ళు కూడా మార్గదర్శకాలు కొన్ని జారీ చేయడం జరిగింది. టికెట్లు ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేటువంటి కేంద్రాలు కూడా స్పష్టంగా చెప్పారు. జీవకోన జెడ్పీ హై స్కూల్, ఎంఆర్పల్లి జెడ్పీ హై స్కూల్, రామచంద్ర పుష్కరిణి, రామనాయుడు హై స్కూల్ ఎదుర్కొండ, బైరాగిపట్టడ, ఇందిరా మైదానం, శ్రీనివాస కాంప్లెక్స్ తిరుపతి, విష్ణు నివాసం తిరుపతి, భూదేవి కాంప్లెక్స్ తిరుపతి, బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్ తిరుమల స్థానికులకు మాత్రమే బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఇస్తారు అనేది టీటీడీ వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. సో ఈ దర్శనానికి, వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళేటువంటి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోండి. టికెట్లు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది ప్రకటన తిరుమల తిరుపతి దేవస్థానం వారు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. ఇవి ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి వార్తల. సో మొన్న ఈ ప్రకటన అయితే ఇచ్చారు వెంకటేశ్వర రెడ్డి గారు. ఎందుకంటే 10 రోజుల పాటు ఉంటుంది, 7 లక్షల పైచీలకు వస్తారు, ఎక్కడెక్కడ ఏంటి అనేది వాళ్ళు ప్రకటన ఇచ్చారు. వాళ్ళు ప్రకటన ఇవ్వలేదు అనడం అనేది తప్పు అవుతుంది, మనం అనకూడదు. అది అంటే మీరు అన్నారని కాదు, మీరేం అనలేదు. కానీ చూసుకోవాల్సినటువంటి ప్రజలు ఎక్కడెక్కడ టోకెన్స్ ఇస్తున్నారు, ఎక్కడికి మనం వెళ్ళాలి, ఎన్ని రోజులకు ఉంది, 10, 11, 12 తేదీలకు సంబంధించి టోకెన్లు ఎప్పుడు ఇస్తున్నారు, దానికి ఆ 3 రోజుల్లో వెళ్లాల్సినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, సరే ఈ రోజు కాకపోతే రేపన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు రాలేదు? దానివల్లే కదా నిన్న దాదాపు 8 గంటల 55 నిమిషాలు ఆ మూమెంట్లో ఇంతమంది చనిపోయేలాగా అక్కడ స్టాంపేడ్ జరిగింది అనేది ఇక్కడ చాలామంది బాధపడేటువంటి అంశం. అలాగే తగిన ఏర్పాట్లు చేశారు అని టీటీడీ అంటున్నారు, కానీ అక్కడ జరిగినటువంటి ఘోరం చూస్తుంటే తప్పు ఎవరిదనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మేము చెప్తున్నాం కదండి, ఇప్పుడు అక్కడ జరుగుతున్న విషయాలన్నీ చెప్తూ ఇప్పుడు ఆ ప్రకటన అనేది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వచ్చిన ఈ పరిపాలనా వ్యవస్థ చెప్పేదే కాదు. టీటీడీలో అక్కడికి వెళ్తే, దేవస్థానానికి వెళ్తే ఇటువైపు వెళ్ళాలి, ఇటువైపు దారి, ఇటువైపు ఇది ఉంది, దర్శనానికి ఈ వేళలు అనేది నిరంతర ఎప్పటి నుంచో ఉన్న ప్రక్రియ, ఎప్పటి నుంచో ఆ ప్రకటనలు అనేవి వస్తూనే ఉంటాయి. అయినా మనకు ఒక అంచనా, నేను అనేది ఏంటి ఇక్కడ నీకు స్పెసిఫిక్ గా ఏం చెప్పదలుచుకున్నాను, రేపు దర్శన వైకుంఠ ఏకాదశి, ఎల్లుండి ద్వాదశి పెట్టుకొని ఈ షార్ట్ టర్మ్ లో ఈ టోకెన్ల సిస్టమ్ పెట్టడం వల్ల ప్రతి వాళ్ళు ఆ ముహూర్తానికి వెళ్ళాలని అనుకుంటారు కాబట్టి దీన్ని ఒక నెల నుంచే, ఇప్పుడు ఏకాదశి ఎప్పుడు వస్తుందో మనకు తెలుసు, వైకుంఠ ఏకాదశి ఏ రోజు వస్తుందో మనకు ముహూర్తం 100 సంవత్సరాలు క్యాలిక్యులేషన్ చేసి కూడా చెప్పగల శాస్త్రం, హిందూ ధర్మశాస్త్రం మన దగ్గర ఉంది. మరి అట్లాంటిది వైకుంఠ ఏకాదశి ఏ రోజు, ద్వాదశి ఏ రోజు నుంచి మనం ఇవ్వాలి, ఎంతమంది భక్తులు వస్తారు అనేది ఒక అంచనా వేసి ఒక 20 రోజుల ముందు నుంచో, ఒక నెల ముందు నుంచో ఏర్పాట్లు చేసి ఇచ్చుకుంటూ, మెయిన్ అదొక పాయింట్. ఇంకొకటి ఏంటంటే చెక్ గేట్స్, అందరూ ఒక చోటకు వచ్చేసి తీసుకునే బదులు తిరుమల దేనికి వెళ్తున్నారు అనేది తిరుమలలో కింద నుంచే చెక్ గేట్స్ పెట్టుకొని అక్కడ టోకెన్లు తీసుకొని వాళ్ళు క్లియర్ అయ్యేంత వరకు మళ్ళీ ఇంకో బ్యాచ్ ని పంపించకుండా ఇక్కడ నిలువరించేటట్టు రకరకాల చెక్ గేట్స్ పెట్టున్నట్టే ఈ సమస్య వచ్చేది కాదు. ఇది కేవలం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ప్రభుత్వ పరిపాలన వైఫల్యమే, టీటీడీ పరిపాలన వైఫల్యమే. దీనికి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు తీసుకోవాలి. సరే జరిగింది ఎవరో తీసుకురాను. ముఖ్యంగా ఇది అంటే ప్రభుత్వ పెద్దలు సరే నిన్న అభివృద్ధి కార్యక్రమాలతో మోడీ గారితో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒక 2 నిమిషాల పాటు వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇద్దాం. ఈ 2 నిమిషాల పాటు ఎందుకు అంటున్నానంటే క్షమించాలి, అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఇతరత్ర ఉన్నటువంటి అధికారులు, నిర్ణయాధికారం తీసుకునేటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. చైర్మన్ బిఆర్ నాయుడు గారు టీటీడీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా, మిగతా మెంబర్లు అందరూ కూడా స్వామివారి సేవలో ఎలా ఉండాలి, అలాగే భక్తులకు ఇంకేం చేయాలనేటువంటి ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. సో ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాల్సినటువంటి పనిని పక్కన పెట్టి వేరే పనుల మీద, ముఖ్యంగా జేఈఓ మీద వివాదం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇది హేమంత్ గారు ఒకసారి కూటమి ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు వెళ్ళినా ఇక్కడ ఈ సర్వదర్శనం టికెట్లో ఇది జరిగింది. సర్వదర్శనం గురించే కాదు, రేపు జరగబోయేటువంటి వైకుంఠ ద్వార దర్శనంలో వీఐపీ బ్రేక్లు లేవు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అయినా సరే ముఖ్యమంత్రి పేరు మీద లెటర్లు, ఐఏఎస్ పేరు మీద లెటర్లు, మంత్రుల పేరు మీద లెటర్లు, ఎమ్మెల్యే ఇచ్చే లెటర్లు, వీటి మీద వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాటిని యాక్సెప్ట్ చేయమని చెప్పినప్పటికీ కూడా వాటి గురించి ఈ రోజు నుంచే కాదు, ముందు నుంచి కూడా వాటి మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ
అవసరమైనటువంటి వాళ్ళకి దర్శనాలు కల్పిస్తూ మిగతా వాళ్ళ వరకు కల్పించకుండా తనదైనటువంటి శైలిలో పనిచేస్తున్నటువంటి జేఈఓ వెంకన్న చౌదరి గారి మీదకే ఎక్కువ వివాదాలు వెళ్తున్నాయి అనేది ప్రస్తుతం తెలుస్తున్నటువంటి ఒక అంశం. అన్నప్రెడ్డి గారు, దానికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు మా వర్షం చెప్పనివ్వరు అనమాట. లేదు లేదు, అలా అని కాదండి, ఒక్కొక్కరిది ముందు తీసుకుంటాం, మనకు వెర్షన్ మళ్ళీ ఉంది. ఇక్కడ ఇది ఎవరో రెండు పార్టీల మధ్యలో మీరు మాట్లాడుకోండి అని చెప్పేటువంటిది కాదు. జరిగినటువంటి విషాదం మీద ప్రతి ఒక్క పెద్ద యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుంటూ వెళ్తున్నాం అంతే. మన దేశం ఎలా ఉంది అంటే, మన దేశం ఒకప్పుడు చిన్న ట్రైన్ ఎక్కడో ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే రైల్వే శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి వెళ్ళిన గొప్ప మహానుభావులు ఉన్న దేశం మనది. చిన్న యాక్సిడెంట్ జరిగితే గొప్ప మహానుభావులు ఉన్న దేశం మనది. ఎంతో గొప్ప సంఘ సంస్కర్తలు ఉన్న దేశం మనది. ఎంతో హిందూ సంప్రదాయం ధర్మం పాటించే దేశం మనది. అలాంటి దేశంలో సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఒక అపచారం జరిగితే ఆ అపచారాన్ని